అలాగే వర్షాలు ఆన్ ఆఫ్ చేస్తున్నా ఉంటే షాక్ కొట్టిపోతాం. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అది కాదు సుజాత, చాలా ట్రై చేశాను, నిజంగా ట్రై చేశాను, ఛాన్స్ దొరకలేదు. నన్ను అర్థం చేసుకో. నిన్ను నేను అర్థం చేసుకోవాలా? నన్ను నువ్వు అర్థం చేసుకోవా? నిన్ను చూడకుండా ఉండాలంటే నాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎన్నాళ్ళనిలా ఏమి నేర్చుకోలేక చచ్చిపోతున్నా. ఇక నా వల్ల కాదు. నాకు నువ్వు వద్దు, వాడు వద్దు. ఇక నేను కాలేజీకి రాను, మానేస్తాను. అలా అనొద్దు సుజాత, మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, మధ్యలో ఇలా అయిపోయింది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి కానీ నన్ను ఇలా దొబ్బితే ఎలా? నేను దొబ్బుతున్నానా? నేను దొబ్బుతున్నానా? నేను దొబ్బుతున్నానా? సాల్వ్ చేసుకోవాలని ఎంత ఈజీగా చెప్తున్నావు. అర్జున్, నేను నిన్ను ఒక్కనే ప్రేమించాను, కానీ నన్ను సారీ సుజాత. పైగా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నేనేమి తేల్చుకోలేకపోతున్నాను. సుజాత, ఫోన్ చేసినప్పుడు కూడా మీ ఇద్దరు పేర్లు మారి మారి వస్తున్నాయి. ఆ మాట విను సుజాత. సుజాత, లేకుండా నేను ఉండలేను. పట్టుకో ఇంకా గట్టిగా. ఈసారైనా చెప్తావా? చెప్తాను. నిజంగా చెప్తావా? ఎవరేమైపోతే నాకేంటి, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తోంది. అయితే ఆయన బెదిరిస్తే నన్ను వదిలేస్తావా? వదలండి. ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే పగిలిపోతున్నా. లేదండి, నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుండగానే టపా టపా కొట్టేశాడు. వెంటనే అతనితో పాటు పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. బాగా నొప్పిగా ఉంది. పట్టుకో. ఏమండి, మీరు డాక్టరా? కాదు, నర్సు. నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సునే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకేమన్నాడు? మీ వెనక 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట, కానీ నేను నమ్మలేదు. నోత్తరు. వాడు చెప్పింది నిజమే. 6 సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు, నేను పట్టించుకోనే లేదు. లాస్ట్గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా? నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, పట్టించుకోవడం లేదు. చూస్తాను, నాకన్నా బెటర్ చేసి నీకు ఎవడు దొరుకుతాడో అది చూస్తాను. పోరా. ఏమండి, అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతనికంటే మెరుగానండి. అతనికంటే బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, అతనికంటే చాలా అందంగా ఉన్నాను.
అదేనండి, విడిగా చూస్తే కొంచెం తక్కువే, కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి. సరే రేపు జీహెచ్కి రా. జిహెచ్లో నర్సుగా ఉన్నారా? కాదు, సిఎస్హెచ్లో. మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు? చెప్పింది చేస్తావా? ఏమండి, ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఆ, ఇవ్వు. మామూలుగా జిహెచ్లో రిజిస్టర్డ్ మ్యారేజ్లు చేయరు. మీరు నర్స్ కదా, అందుకే ఒకవేళ. నీ పూర్తి పేరేంటి? ఎం కృష్ణకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 5/9/88. ఇక్కడ సైన్ చేయి. ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్, అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? ఎందుకురా ఇలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది. మోసుకెళ్ళేవాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు. మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండిరా అంటే ఏంటి? అర్థమైందా? ఏంటి? అదే, చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఆ. ఏమండి, చచ్చిపోయిన తర్వాతేగా? అవును. అవును, నీ వయసు ఎంత? 23 అండి. నాకెంత ఉంటుంది అనుకుంటున్నావు? ఆ, ఓ 20. తెలుసురా, మీ మగాళ్ళ సైకాలజీ ఆడోళ్ళు ఎప్పుడు మీకు తక్కువగా ఉండాలనే కదా. నీకంటే 4. ఏమండి, 4 ఏళ్ళు చిన్న? నేను అప్పుడే అనుకున్నానండి మీకు 19 ఏళ్ళు ఉంటాయని. ఏయ్, నీకంటే 4 నెలలు పెద్దదాన్ని. దాస్ దాస్ సూపర్. చాలా బ్రిలియంట్గా వాళ్ళకి బుద్ధి చెప్పావు. నిన్నెవరూ ఏం చేయలేరు. వెరీ గుడ్ దాస్. మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి. నేనంటే నీకు ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం. అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? మీరు బాగా చదువుకున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు, మీ నడక, మీ చీరకట్టు, అసలు ఒకటేంటి, మీలో నాకు అన్నీ నచ్చేస్తాయి. నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలో ఒక్కటైనా ఉండాలి కదా. ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు, ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు? ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు. అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నేం చేయాలి? నేను రౌడీని పంపిస్తాం? వద్దు, నీ గురించి నాకంతా తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. నన్నెప్పుడు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. ఛీ! జరిగింది ఏదో జరిగింది. పదా, మన ఇద్దరం వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తప్పు పంచాయతీలో అందరి ముందు ఒప్పుకున్నాను కదా. నాకంటే వాళ్ళందరూ ఎక్కువైపోయారా? నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. కానీ ఇచ్చిన మాట తప్పకూడదు కదా. మరి చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఎందుకు తిరిగావు? నువ్వంటే ఇష్టం కాబట్టి. మరి ఆ ఇష్టం ఇప్పుడేమైంది? ఓడిపోయాను కదా. జూదవాడమని ద్రౌపది ధర్మరాజును అడగలేదు, అయినా అడవికి వెళ్ళింది. అది కదా. కానీ పందానికి వెళ్ళొద్దని నేను నిన్ను అడిగాగా, వెళ్తాను గెలుచుకొస్తాను అన్నావు. నా ప్రేమను పందెం కాసే హక్కు నీకెవరిచ్చారు? ఈ క్షణం ఇప్పుడే నేను చచ్చిపోతే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? నేను చచ్చిపోతా. లక్ష్మి, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నమ్మకం. ఆ దేవుడికి మన పెళ్లి జరిపించాలని ఉంటే
ఇలా జరుగుండేది కాదేమో. కనపన్ని ఆ దేవుణ్ణి నమ్ముతావు కానీ ముందున్న నన్ను నా ప్రేమని నమ్మవా? నువ్వు నమ్ముతున్న ఆ దేవుడు గుళ్ళో ఉన్నాడో లేదో తెలియదు. నా మనసులో మాత్రం ఓ దేవుడు ఉన్నాడు. అది నువ్వే. అది నువ్వే. అది నువ్వే. రామ్మా చూడు స్వప్న, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా ఊళ్ళో పేదవాళ్ళందరికీ బట్టలు పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఎలాగో మీ నాన్నగారు రావటం లేట్ అవుతుంది కాబట్టి మా ఇంటికి కాబోయే కోడలుగా ఈ శుభకార్యం నీ చేతుల మీదుగా జరిపించమ్మా. వెళ్ళు. ఓకే ఆ. అయ్యా అంతా సిద్ధం చేశాను. బట్టలు తీసురా, త్వరగా రండి. బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి. అయ్యా ఈ ఏర్పాట్లన్నీ అమ్మాయి గారి కోసమే. శుభు